భావితరాలు మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో దివిసీమ ఉప్పెన 48 సంవత్సరాల సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్తో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి, సిపిఐ నేత రామకృష్ణ తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే మహాప్రళయంగా ఈ దివిసీమ ఉప్పెన తాడి చెట్టు ఎత్తున ఆ రోజున సముద్రం ఉప్పొంగి దాదాపు 10,000 మంది ప్రాణాలని అలాగే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కాకుండా ఊళ్ళు తుడిచిపెట్టుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అయితే విశేషం ఏంటంటే తాడి చెట్టు ఎత్తున ఉప్పెన వస్తే దానికి రెట్టింపు ఎత్తున మానవత్వం వచ్చింది. ప్రపంచ పరివర్తనంగా ఉన్న మానవతావాదులందరూ కూడా కదిలి వచ్చారు. దాంట్లో పనిచేయని వారు లేరు. కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేశారు. వారందరికీ కూడా ఈ రోజున శిరస్సుంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ప్రభాకర్జీ విగ్రహం కూడా ఉంది. సర్వోదయ నాయకుడు ఆయన వినోబా గారు ₹1 విరాళము, తర్వాత తాను నేర్చిన ఒక కద్దర వస్త్రాన్ని ఇచ్చి దివిసీమకి వెళ్ళమని చెప్పి పంపించారు. వారు వచ్చినప్పుడు ప్రధానమైన పరిస్థితి అంటే ఎక్కడెక్కడ శవాలు కొప్పు తెప్పలుగా పడి ఉన్నాయి. వాటిని రోజున మా నాన్నగారు మండలి కృష్ణారావు, ప్రభాకర్జీ కలిసి శవసేన అనే పేరుతో స్వచ్ఛందంగా శవాలు తీయడానికి వారు ముందుకొచ్చారు. దాన్ని అందరూ కూడా అనుసరించిన పరిస్థితి వచ్చింది. ఆ దాంట్లో ఆ రోజున శవాలు ఎత్తిన వ్యక్తి మా దత్తాత్రేయ గారు ఇక్కడ ఉండటం చాలా మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైన సంకేతం మనం చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడంలో కారణం ఏంటంటే ప్రత్యేకించి భావితరాల వారు ఒక మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవటానికి, ఎవరి కన్నీరన్న కారుస్తుంటే ఆ కన్నీటిని తొడవాలని చెప్పిన ఒక జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవటానికి ఈ కార్యక్రమం ఒక మార్గదర్శనం కావాలన్న ఆలోచనతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. మరి దివిసీమ ఉప్పెన మనందరికీ కూడా ఒక మర్చిపోలేనటువంటి గాయం. ఆంధ్ర రాష్ట్రానికి మరి ఆ రోజున దాదాపు 8,500 మంది ఆ తుఫాన్లో, ఆ అర్ధరాత్రి వచ్చినటువంటి తుఫాన్లో మరి చనిపోవడం జరిగింది. కుప్పలుగా శవాలు పడినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఆ ఫోటోలన్నీ కూడా మనం జరుగుతూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో సేవ చేసినటువంటి వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు కూడా ఇక్కడ రావడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ, అలాగే మండలి కృష్ణారావు గారు చేసినటువంటి సేవ ఆనాడు అసూలు బాసిన అందరికి కూడా మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.